పిల్లలు. ఏమున్నాయి రవి ముందర? ఆకులా? ఏమేమి ఆకులో తెలుసా మీకు? అవి తెలుసా? విజయ్, ఈ ఆకు ఏం ఆకు విజయ్? అరటాక. పట్టుకో, అరటాకుని తీసుకో. అంతేనా ఉండేది? ఇంకా పెద్దగా ఉంటుంది అరటాకు? అంతేనా ఇంకా పెద్దగా ఉంటుందా? చాలా పెద్దగా ఉంటుంది. అది చాలా చిన్న ఆకు కదా, అరటిలో చాలా చిన్న ఆకు, చాలా పెద్దగా ఉంటుంది. ఒక నలుగురు కలిసి అన్నం తినొచ్చు దాంట్లో. అవునా? విష్ణు, నీ ముందర ఏం ఆకుందిరా? బెండకాయ. బెండకాయ ఆకు కదా. బెండకాయ కూర తిన్నారా? మనం నిన్న బెండకాయతో కూడా బొమ్మలు వేసినాం. అవునా? వేసిల్లా? బెండకాయని కట్ చేసి దేంట్లో అద్దినాం? రంగులో అద్ది అచ్చు వేసినాం కదా. వెరీ గుడ్. నిరంజన్, నువ్వు ఒకటి చూపించు ఆకు. ఏం ఆకు అదే? రావి ఆకు. ఏం ఆకది? రావి ఆకు కదా. మరి ఈ రావి ఆకు కొస ఎట్లుందిరా చూడండి. కొన ఎట్లుంది? కొస్సిగా ఉంది కదా. మరి అన్ని ఆకులకి ఇట్లే ఉందిరా? అన్ని ఆకులకు ఉందా ఏమన్నా? ఈ ఆకు ఒక్కదానికే అట్లుంది కదా. మన్విత, నీ ముందర ఏంటయ్యి? ఇవేంటివి? ఏం ఆకులవే? ఇది ఏం ఆకునన్నా? ఏం ఆకురా ఇది? ఉసిరి ఆకు. ఏమాకు? ఉసిరి చెట్టు. ఉసిరికాయలు తింటానులే మనము. ఉసిరి ఆకు ఇది. ఏమాకు ఇది? ఉసిరి ఆకు. మరి ఇదేమాకురా? ఇదేమాకు? బీరకాయ కాదు, ఇది కాకరకాయ ఆకు. కాకరకాయ ఆకు. ఏమాకు? కాకరకాయ ఆకు. అవునా? మరి ఇదేమాకురా? మనం పూలు పెట్టుకుంటాం, ఎర్రగా పూస్తాయి పూలు. ఏం పూలు అవి? పూలు పెట్టుకుంటాం. కనకాంబరం ఆకు. వెరీ గుడ్ విష్ణు. మరి ఈ ఆకేందో? ఈ ఆకేంది? ఇవి కూడా పూల చెట్టే. ఏమాకు ఇది? ఎల్లో ఉంటాయి, వైట్ ఉంటాయి ఈ పూలు. ఏమాకురా? చామంతి ఆకు. ఏమాకిది? చామంతి ఆకు. మరి ఈ ఆకు ఏందిరా? మనం కూర చేసుకుంటాం రా ఈ ఆకుతో. ఏమాకిది? వెరీ గుడ్ గీతిక. ఏమాకిది? గోంగూర. మనం పప్పులో వేసుకుంటాం కదా. మరి ఇదేమాకురా? ఇదేమాకు? దీంట్లో గింజలు ఉంటాయి, నల్లగా విత్తనాలు ఉంటాయి, మనం కోసుకొని తింటాం. వెరీ గుడ్ విజయ్. ఏమాకిది? పప్పాయ ఆకు. మరి ఈ ఆకు ఏందో? ఎలా ఉంటుంది టేస్ట్? ఇది చేదుగా ఉంటుంది కదా. వెరీ గుడ్. ఇక్కడ ఇదేందో ఆకు, చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. ఏం ఆకురా ఇది? దానిమ్మకాయ. దీనికి ఎప్పుడైనా తిన్నారా దానిమ్మకాయలు? ఎట్లుంటాయిరా దానిమ్మకాయలు? లోపల ఏముంటాయి? గింజలు ఉంటాయి కదా. అవునా? ఇప్పుడు అన్ని ఆకులు ఒకలాగే ఉన్నాయిరా ఇక్కడ? అన్నీ ఒకలాగే లేవు. ఇది చూడండి, దీని అంచు ఎలా ఉంది? నున్నగా ఉంది కదా. కానీ ఇదేమాకురా? ఇది ఏమాకు? ఇది పూలు. మందారమాకు. వెరీ గుడ్ గీతిక. ఏమాకు? మందారమాకు. ఈ మందారమాకు అంచు ఒకసారి చూడండి రా, ఎట్లుంది? కచ్చులు ఉంది కదా. అట్లా దీని అంచు ఎలా ఉంది? నున్నగా ఉంది. అంచు ఉమ్మడి ఒకసారి చూస్తే అంచు నున్నగా ఉంది. ఇది పైన మాత్రం కొద్దిగా ఉంది. దీనికి ఇది కానుగాకురా. మనం హ్యాండ్ వాష్ దగ్గర ఉంది కదా పెద్ద చెట్టు, కానుగాకు. దీని అంచు కూడా నున్నగా ఉంది. ఇది చూడండి, దీని అంచు నున్నగా ఉందా ఏమన్నా? కచ్చులు ఉంది కదా. ఇది కచ్చులుగానే ఉంది. ఇది కచ్చులుగానే ఉంది. ఇది అంటే ఈ వేపాకు కూడా కచ్చులుగానే ఉంది కదా. అంటే దీని అంచులు గమనిస్తే కొన్నింటికి నునుపుగా ఉంది, కొన్ని కచ్చులుగా ఉన్నాయి. కొన్ని ఆకులు మనం టచ్ చేస్తే ఈ ఆకు గరగ్గా ఉంది. అవునా? తగిలి చూడండి ఒకసారి. ఈ ఆకు గరుగ్గా ఉంది కదా. ఇట్లా తగిలి చూడండి, గరుగ్గా ఉంది కదా. మరి ఈ ఆకు తగలంటారా ఎలా ఉందో? ఎట్లుంది? సాఫ్ట్గా ఉంది. అవునా? కొన్ని ఆకులు గరుగ్గా ఉన్నాయి, కొన్ని ఆకులు సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఈ కాకరాకు కూడా గరుగ్గా ఉంటుంది. పట్టుకొని చూడండి, గరుగ్గా ఉంది చూడండి. అవునా? పట్టుకున్నారా? వెరీ గుడ్. అర్థమైంది కదా.
కొన్ని ఆకులు కొన్ని లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొన్ని థిక్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. అవునా? అర్థమైందా? ఆకులు అన్నీ ఒకటే షేప్లో ఉంటాయా? ఉండవు. ఇది చాలా పెద్ద ఆకు, ఇది చాలా చిన్న ఆకు. వీటిలో అన్నింటికంటే చిన్న ఆకు ఏదిరా? అదే చూడండి బాగా, అన్నింటికంటే చిన్న ఆకు ఉసిరి ఆకు. ఇది చాలా చిన్నది, చూడండి ఎంత చిన్నగా ఉందో, చాలా చిన్న ఆకు కదా. చీకాకు, చింతాకు కూడా ఇట్లనే సన్నగా ఉంటుంది. చింతాకు కంటే ఉసిరాకు ఇంకా సన్నగా ఉంటుంది కదా. అవునా? చూసినారా ఉసిరి చెట్టు ఎప్పుడన్నా మీరు? మన బల్ల వెనక పక్క ఉంది. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైంది కదా. పిల్లలు మీ ముందర కొన్ని ఏమున్నాయిరా? గట్టిగా చెప్పండి. వస్తువులు ఉన్నాయి కదా. మరి ఏవి ఏ రకమో అనేది ఒక్కొక్కరిని నేను పిలుస్తాను. ఇక్కడ ఒక రెక్టాంగిల్, స్క్వేరు, సర్కిల్, ట్రయాంగిల్ 4 బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల్లో రెక్టాంగిల్ షేప్లో ఉండేటివి, స్క్వేర్ షేప్లో ఉండేటివి, సర్కిల్ షేప్లో ఉండేటివి, ట్రయాంగిల్ షేప్లో ఉండేటివో మీరు ఐడెంటిఫై చేయాలి. సరేనా? చేస్తారా? విజయ్ రా, లేసిరా. ఇక్కడ 4 ఉన్నాయి కదా, వాటిలో ఒకటి తీసుకో. ఏందది? గట్టి చెప్పు. సర్కిల్ కదా. మరి సర్కిల్ షేప్లో ఉండేటి ఏంటో నాకు చూపిస్తావా? గాజు, వెరీ గుడ్. మూత, రింగు, ప్లేటు, గట్టిగా చెప్పు. వాచ్, ఇంకా రూపాయి బిళ్ళ, 2 రూపాయలు. అదేంది? కాయిన్. ఏం కాయిన్ అది? క్యారమ్ బోర్డ్ కాయిన్ కదా. అవన్నీ ఏ షేప్లో ఉన్నాయి? ఏందది? సర్కిల్ షేప్లో ఉన్నాయి కదా. వెరీ గుడ్. విష్ణు లేసిరా, ఒకటి తీసుకో. ఏంది విష్ణు అది? గట్టిగా చెప్పు. రెక్టాంగిల్, వెరీ గుడ్. రెక్టాంగిల్ షేప్లో ఉండే వస్తువులు నాకు చూపిస్తావా? చూపించు. కంబాక్స్, గట్టిగా చెప్పు. ఇంకా సబ్బు, ఇంకా పలక, ఇంకా ప్యాడ్, ఇంకా టీవీ కదా. వెరీ గుడ్. ఇంకా బోర్డు, బోర్డు కూడా. ఇంకా ఇంకా చెప్పు, ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. కిటికీ, ఇంకా వాకిలి. వెరీ గుడ్ విష్ణు. విష్ణు క్లాప్స్ కొట్టండి. గీతికా స్టాండప్. ఒకటి తీసుకో, చూపించు నాకు. ఏందది? వెరీ గుడ్, ట్రయాంగిల్. మా ట్రయాంగిల్ షేప్లో ఉండేటి నాకు చూపిస్తావా? చూపించు. ఏమున్నాయి ట్రయాంగిల్ షేప్లో? ఏందది? సమోసా, వెరీ గుడ్. ఇంకా మన ఏందది? మన కంబాక్స్లో ఉంటుంది, పెద్ద పిల్లల కంబాక్స్లో ఉంటుంది కదా అది. వెరీ గుడ్. ఇంకా బట్టలు ఆరేసుకునేది, హ్యాంగర్ కదా. వెరీ గుడ్. ఇంకా ఏందో అది? సమోసా మేకర్ కదా, సమోసా చేసుకునేది అచ్చు. వెరీ గుడ్. ఓకేనా? మన్విత లేసిరామా, ఒకటి చూపించు నాకు. దాంట్లో ఒకటి తీసుకో. ఏందది? స్క్వేర్. ఏందది? మరి స్క్వేర్ షేప్లో ఉండే వస్తువులు నాకు చూపిస్తావా? చూపించు నాన్న. ఏందో అది? క్యూబ్. అయితే క్యూబ్ అంతా దాని ప్రతి ఫేస్ స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా. ఎల్లో కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలర్ ఉన్నాయి కదా, అవంతా కూడా స్క్వేర్ షేప్లో ఉంటాయి. వెరీ గుడ్. ఇంకా అదేందో మనం డైస్ ఆడతాం కదా,
కాయిన్స్ మనము పాములాట ఆడేటప్పుడు వాడుకుంటాం కదా, దాని యొక్క ఫేస్ కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇంకా ఆ బాక్స్ ఫేస్ కూడా స్క్వేర్ షేప్లో ఉంది. ఇంకొకటి ఉంది, చూపించు నాకు. ఇంకా 2 ఉన్నాయి. అక్కడ పెద్దది ఉంది, ఏందో అది కూడా పెద్దది. ఏందది? క్యారమ్ బోర్డు. గట్టిగా చెప్పు, ఏందది? క్యారమ్ బోర్డు కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇంకొకటి ఉంది నాన్న, చూపించు నాకు. అక్కడ చూడు ఒకసారి, గీతలు గీసిన నేను. ఏందది? దాన్ని ఏమంటారు? బండ కదా, బండ. మన రూమ్లో ఉండే బండలన్నీ కూడా స్క్వేర్ షేప్లోనే ఉన్నాయి, అవునా? ఇవన్నీ స్క్వేర్ షేప్లో ఉండేటివి. అర్థమైందా? అర్థమైంది కదా, ఏ షేప్లో ఏముంటాయి అనేది. ఇంకా మీ ఇంట్లో వస్తువులు చూసినప్పుడు కూడా ఏవి ఏ షేప్లో ఉంటాయో మీరు ఐడెంటిఫై చేయాలా. మీ ఇంట్లో కూడా కొన్ని వస్తువులు ఉంటాయి, గడియారం ఉంటుంది మీ ఇంట్లో, అది ఏ షేప్లో ఉంటుందంటే రౌండ్ షేప్లో అని చెప్పాలా. ఇంకా ఏమన్నా ఉన్నప్పుడు ప్లేట్ ఉంటుంది రౌండ్ షేపు, ఏదైనా మూతలు ఉంటాయి రౌండ్ షేపు, లేకపోతే డోర్లు ఉంటాయి రెక్టాంగిల్ షేపు, అట్లా మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా?